అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజ్‌లో మనకి ఈ రోజు వచ్చేసి థర్డ్ డే డిజైన్ అనమాట. 50 డేస్ ఛాలెంజ్‌లో ఈ రోజైతే గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఒక మంచి డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చనమాట. మనకి గ్లాస్ బ్యాంగిల్స్‌కి థ్రెడ్ ర్యాప్ చేసి మనకి ప్యాచ్ వర్క్ లాగా మనకి ఓహెచ్‌పి షీట్ మీద తయారు చేసుకున్న తర్వాత దీని మీద అంటించేసుకోవడం ఎలా అనేది సింపుల్‌గా చూపిస్తానండి. మనకి లాస్ట్ వీడియోస్ అప్పటికి ఇంకా హెవీగా కూడా చూపిస్తాననమాట. సింపుల్ ప్యాటర్న్స్ అనేవి మనం బిగినర్స్ అనేవి నేర్చుకుంటే తర్వాత మనకి హెవీ కూడా ఈజీగా అవలీలంగా తయారు చేసుకునే విధంగా నేను వీడియోస్ అయితే చేసి చూపిస్తానండి. మీకు యూజ్ ఉంది అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లేదు అంటే వీడియో స్కిప్ చేయండి, పర్వాలేదు. ముందుగా అయితే మనము గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి తీసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను మీరు సేమ్ కలర్ దొరికినా కూడా పర్వాలేదండి, థ్రెడ్ ర్యాప్ చేసుకోకుండా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. లేదు ప్యాచెస్లు ఊడిపోతాయి అని ఆలోచన ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నేను చూపించినట్టుగా థ్రెడ్ ర్యాప్ చేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. ముందుగా అయితే మనము నేను బ్యాంగిల్స్ చేయటం చూపించినప్పుడు మీకు అన్నీ చెప్పాలి నేను, కాబట్టి ముందుగా అయితే నేను ఒక డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. వాటిని ఫస్ట్ అయితే మనము బ్యాంగిల్స్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఓడిపోయాయా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి ఏ బ్యాంగిల్స్ అయినా కానీ సమానంగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా చూస్తే మీకు కొన్ని బ్యాంగిల్స్ వచ్చేసేమో మనకి డౌన్ ఉన్నాయి, కొన్ని ఏమో హైట్ ఉన్నాయన్నమాట. ఇలా డౌన్ హైట్ అలా అంటే మనకి సమానంగా లేవన్నమాట. మనం తీసుకునేది ఒకే సైజు అయినా కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి కొంచెం బ్యాంగిల్స్ సన్నగా ఉన్న లావుగా ఉన్న సైజెస్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయండి. అలాంటి బ్యాంగిల్స్ చూసి తీసేసుకోవాలన్నమాట. అందుకనే మనము గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు అక్కడ ఒకసారి ఇలా సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూడండి. ఈ రెండు సమానంగా ఉన్నాయి, తర్వాత ఇవి రెండు లేవన్నమాట. కాబట్టి మళ్ళీ ఇలా చూసుకుంటే ఇవి రెండు సమానంగా ఉన్నాయి, ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా ఒకటికి రెండు సార్లు బ్యాంగిల్స్ అనేవి చెక్ చేసుకొని తీసుకోవాలండి. ఇది చూడండి, ఈ రెండు సమానంగా ఉన్నా కానీ ఒక బ్యాంగిల్ సన్నగా ఉంది, ఒక బ్యాంగిల్ లావుగా ఉంది, కానీ సేమ్ ఒకటే సైజు. కానీ మనం ఇలాంటివి అనేవి అతుకు పెట్టడం వల్ల కొంచెము మనకి అప్ అండ్ డౌన్గా తేడా వస్తుందన్నమాట. మీరు థ్రెడ్ ర్యాప్ చేసుకుంటే పర్వాలేదండి, డైరెక్ట్గా ఇలానే వీటి మీద చేసుకుంటే కనుక తేడా వచ్చి ఊడిపోయే ఛాన్సెస్లు ఉంటాయన్నమాట. ఇవి చూడండి ఎగ్జాక్ట్గా ఒకటే, ఇవి సమానంగా ఉన్నాయన్నమాట, ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని గ్లూ పెట్టేసుకొని అంటించేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నాయి చూసి ఒక రెండు బ్యాంగిల్స్ని టూ బ్యాంగిల్స్ని అంటించేసుకోవాలండి. మీరు 3 బ్యాంగిల్స్ అయినా అంటించుకోండి, 2 బ్యాంగిల్స్ అయినా అంటించుకోండి. ఈ డిజైన్కి ఎలానైనా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఈ చూపించే డిజైన్కి అయితే టూ బ్యాంగిల్స్ని జాయింట్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే రెండు సమానంగా ఉన్నాయండి, ఈక్వల్గా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని గ్లూ తోటి అంటించేసుకుందాం. నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను, మీరు B7000 గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఇలా మనము గ్లూ అయితే అంటించేసుకోవాలి. బ్యాంగిల్స్ అనేవి ఫస్ట్ అయితే మనము ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి. చాలామంది గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసి చూపియండి సిస్టర్ అని అడుగుతున్నారు, వాళ్ళ కోసం అనమాట. అలానే మనము ఈ ప్యాటర్న్ వచ్చేసి మనము ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మనకి 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ మీద చేయొచ్చు. అలానే 2 కట్ బ్యాంగిల్ మీద, ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద చేయాలి. ఈ డిజైన్ అనేది కరువు కాదండి, మనకి రౌండ్ బ్యాంగిల్స్ కాకుండా ఇలా ఫ్లాట్గా మట్టి గాజులైనా కానీ మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అయినా ఫ్లాట్ తీసుకోవాలి, అలాగే మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా ఫ్లాట్ తీసుకోవాలన్నమాట. ఇలా టూ బ్యాంగిల్స్ ఎక్కడ గ్యాప్ లేకోకుండా వీటిని మంచిగా మనము అంటించేసుకోవాలి. అలా 2 బ్యాంగిల్స్ని కూడా ప్రిపేర్ చేస్తాను. మీకు ఇలా అంటించుకున్న తర్వాత ఎక్కడైనా కొంచెం గ్యాప్ అనేది అనిపిస్తే ఆ 2 బ్యాంగిల్స్ మధ్యలో గ్లూ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఫింగర్ తోటి ఇలా అనండి, నో ప్రాబ్లం అనమాట. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ అయితేనే ఇలా అనగలుగుతారండి. మనకి B7000 గ్లూ అయితే అది నారలాగా సాగుతుంది, కాబట్టి మీరు ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించుకోవడమే బెటర్ అనమాట. ఇలా ఎక్కడ కూడా ఓపెన్ అనేది లేకుండా వాటిని పర్ఫెక్ట్గా మనము జాయింట్ చేసుకోవాలన్నమాట. అలా 2 బ్యాంగిల్స్ అయితే చూపిస్తానండి ఈరోజు. మీరు 4 బ్యాంగిల్స్ అయినా చేసుకోండి, 2 బ్యాంగిల్స్ చేసుకోండి, అది మీ ఇష్టం అండి. ఎన్ని బ్యాంగిల్స్ అయినా చేసుకోవచ్చు అనమాట ఈ డిజైన్. నేను ఈలోపు ఈ బ్యాంగిల్స్ కొంచెం ఆరేలోగా మీకు థ్రెడ్ అయితే లైన్స్ చూపిస్తానండి. నేను 104 గోల్డ్ అయితే తీసుకుంటున్నాను, 104 గోల్డ్ అండి. ఈ స్టిక్కర్ అనేది నేను ఇంతకు ముందు కూడా చూపించాను, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని చెప్పేసి నేను ఈ రేఫర్ అనేది ఇందులో పెడుతున్నాను. నేను వచ్చేసి ఎక్కువగా నేను లోటస్ థ్రెడ్సే యూజ్ చేస్తానండి. ఇవి ఏంటంటే మనకి క్వాలిటీ పరంగా కానివ్వండి, షైనింగ్ పరంగా కానివ్వండి చాలా బాగుంటాయి అనమాట. ఎక్కడ మధ్యలో బ్రేక్ అవ్వటము, తెగిపోవటము అలాంటిది అనేది ఉండదన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఈ థ్రెడ్సే తీసుకుంటున్నాను. నేను లోటస్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేస్తానండి. ఇంకా తప్పక ఎప్పుడైనా నాకు దొరకకపోతేనే ఇంకా నేను వేరే తీసుకుంటాను, కానీ దాదాపుగా నేనైతే ఎక్కువగా లోటస్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి 104 గోల్డ్ అండి, షైనింగ్ కూడా బాగుంటుంది, మనకి న్యాచురల్ గోల్డ్ లాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి మనకి ఇవి 4 కట్ బ్యాంగిల్స్ కాబట్టి నేను 20 to 25 లైన్స్ అయితే తీసుకుంటాను. 15 to మీరు 25 లైన్స్ వరకు హ్యాపీగా ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఒక 25 లైన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి. మీరు అదే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనుకోండి 20 లైన్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా లెక్క పెట్టుకొని లైన్స్ తీసుకోవాలి.
నేను 25 లైన్స్ అయితే తీసుకున్నానండి. ఇలా అన్నీ కూడా సమానంగా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా పట్టుకొని కట్ చేయాలండి. ఎక్కడ కూడా మనం వదలకుండా టైట్‌గా పట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని గ్లూ తోటి ఇట్లా వెడల్పుగా అంటించేసుకోవాలి. ఇలా తర్వాత మనము వీటికి గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అయితే ఆరనిద్దామండి. ఇలా మనము ఎన్ని బ్యాంగిల్స్ తీసుకుంటామో అన్ని బ్యాంగిల్స్కి ఒక్కసారి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని పెట్టేసుకోండి. అవి మంచిగా మీకు ఒక బ్యాంగిల్ అయిపోయేలోగా ఇంకో బ్యాంగిల్ అయితే ఆరిపోతుంది. ఇంకొక విషయం అండి, చిన్న టిప్పే చెప్తాను అండి, ఏం లేదు. మనము థ్రెడ్ మనం లైన్స్ తీసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా, కొంతమంది ఏంటంటే దీనికి ఇట్లా దీన్నే తిప్పేసి ఒక నాట్ లాగా వేస్తారు. మళ్ళీ అది విప్పేటప్పుడు కట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనము ఇదంతా కూడా దీనికి చుట్టేసుకున్న తర్వాత కొంచెం గ్లూ పెట్టి దీన్ని ఇలా అంటించేసుకోవాలండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. మనము కొంచెం అంత గ్లూ తోటి ఇక్కడ ఇలా గ్లూ పెట్టేసుకొని దీన్ని ఇలా అంటించేసుకోవటం వల్ల మనకి థ్రెడ్ మళ్ళీ మనం విప్పే వరకు కూడా కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. లేదు అంటే మీరు అలానే వదిలేసినా కానీ చిక్కులు పడిపోతూ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు థ్రెడ్ ర్యాప్ చేసుకున్నా కానీ దీన్ని మాత్రమే ఇలా అంటించేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. మనకి థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా, చిక్కులు పడకుండా మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇది కాస్త ఆరిందండి. మనము థ్రెడ్ ఎలా ర్యాప్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. మీకు నేను ప్రతిదీ కూడా చూపియటము, థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపించుకుంటూ పోతే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకని ఇక్కడ నుంచి ఇంకా నేను ర్యాపింగ్ చేసిన వాటి మీద డిజైన్ అనేది చూపిస్తానండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మధ్య మధ్యలో కూడా ర్యాపింగ్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటానండి. ఇలా మనము బ్యాంగిల్కి అనేది గ్లాస్ బ్యాంగిల్స్కి ఇలా థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. మీరు గ్లాస్ బ్యాంగిల్సే కానివ్వండి, ప్లాస్టికే కానివ్వండి, ఏ బ్యాంగిల్స్కైనా థ్రెడ్ ర్యాప్ చేసుకునే పద్ధతి అయితే ఇదే అనమాట. ఇలా నీట్గా ర్యాప్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ర్యాపింగ్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఉంటుందండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు కుందన్స్ అనేవి చూపించేస్తానండి. ఇంక ఇలా ర్యాపింగ్ చేసేసుకోవటమే అనమాట. మీరు ఎన్ని బ్యాంగిల్స్ అయినా తీసుకోండి, గ్లాస్ బ్యాంగిల్స్ పర్వాలేదు. మనము ఇలా థ్రెడ్ ర్యాప్ చేసేసుకోవటమే అనమాట. ఇప్పుడైతే మీకు 1 బై 1 కుందన్స్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను బ్లూ కలరు డ్రాప్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను బ్లూ కలర్ చేసి చూపిద్దాము అని చెప్పేసి మీరు మీరు డ్రాప్లో ఏ కలర్స్ అయితే తీసుకుంటారో అదే కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. నేను బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేద్దాము అని చెప్పేసి ఇంకా బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. కాబట్టి థ్రెడ్ అనేది గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత మనకి 5x5 స్క్వేర్ అనమాట. స్క్వేర్లో మనకి వైట్ తీసుకుంటున్నానండి. మనకి గోల్డ్ నా దగ్గర లేవు, మీ దగ్గర గోల్డ్ ఉంటే పెట్టుకోండి, బాగుంటుంది. కాకపోతే నేనైతే వైటే తీసుకుంటున్నాను. గ్లాసీ కుందన్స్లో 5x5 అండి, 4x4 కాదు, 5x5 మనకి వచ్చేసి స్క్వేర్ గ్లాసీ కుందన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్లవర్ ప్యాటర్న్కి పైన పెట్టుకోవటానికి మీరు పెట్టుకుంటే 3mm క్లిప్ స్టోన్ అయినా పెట్టుకోండి. లేదు అంటే 3mm గ్లాసీ కుందన్స్ వైట్ పెట్టినా బాగుంటుంది. లేదు అంటే మనకి సెరామిక్ గోల్డ్ పెట్టినా కూడా బాగుంటుంది. ఏదైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. లేదు ఇన్ కేస్ మన దగ్గర ఏమీ లేవు అంటే జర్కన్స్ పెట్టుకున్నా కూడా ఓకే అనమాట. జర్కన్స్ అంటే మీకు తెలుసు కదండి, ఇలా ఉంటాయన్నమాట. జర్కన్స్ పెట్టుకున్నా కూడా ఓకే అండి, ఏదైనా పెట్టుకోవచ్చు, మన దగ్గర ఏముంటే అవేనండి. అలా నేను ఈ 3 రకాల కుందన్స్ తీసుకున్నాను. అలాగే నేను ప్యాచెస్ అని చెప్పాను కదా, మనకి ప్యాచెస్కి వచ్చేసి మనకి OHP షీట్ అయితే తీసుకోవాలన్నమాట. OHP షీట్ మీద నేను ఈ డిజైన్ అనేది తయారు చేసి చూపిస్తానండి. వాటిని నీట్గా కట్ చేసుకొని మనము వచ్చేసి బ్యాంగిల్స్కి అంటించేసుకోవడం అనమాట. చాలా ఈజీగా ఉంటుందండి. మనకి బిగినర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకునే ప్యాటర్న్ అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనము థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత చేసుకోవాల్సిన ప్రాసెస్ అండి. లేదు అంటే ముందు మీరు ఈ చార్ట్ అంటే మనకి OHP షీట్ మీద మీరు ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుని ఫ్లవర్ ప్యాటర్న్స్ అనేవి తయారు చేసుకున్న తర్వాత అయినా థ్రెడ్ ర్యాప్ చేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలానైనా చేసుకోవచ్చు అండి. మనము వచ్చేసి OHP షీట్ మీద B7000 గ్లూ తోటి వీటిని తయారు చేసుకోవాలన్నమాట. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మనము ప్యాచెస్లు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి OHP షీట్ మీద ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. మనము OHP షీట్ అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా ఎడ్జెస్కి అనేది పెట్టుకుంటూ అలానే లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. బాగా థిక్గా చేసుకోండి.
మీరు వరుసగా ఒక 4, 5 పెట్టుకొనైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా ఒక్కొక్కటైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా B7000 గ్లూ పెట్టినా ఒక 2 మినిట్స్, 1 మినిట్ తర్వాత ఇలా పెట్టేసుకోవాలి. మీ ఇష్టమండి. ఫ్లవర్ మీరెంత తీసుకోవాలనుకుంటున్నారు ఏంటి? 6 లేకపోతే 6 పెటల్సా? లేదు అంటే 5 పెటల్సా? లేదు అంటే మనకి వచ్చేసి 8 పెటల్సా అనేది అది మీ ఇష్టమండి. మనం ఎంత వెడల్పు తీసుకుంటే అంత పెద్దగా ఉంటుందనమాట ఫ్లవర్ అనేది. నేనొచ్చేసి ఈ 6 పెటల్సే తీసుకుంటున్నాను. తర్వాత మనము పైన B7000 గ్లూ పెట్టేసుకొని మనము 3 mm క్లిప్ స్టోన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా. దగ్గర నుంచి చూపిస్తున్నానండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా మనము ప్రిపేర్ చేసుకొని 2 కట్ బ్యాంగిల్ కానియండి, లేదు అంటే ఇప్పుడు నేను చూపించాను కదా 4 కట్ బ్యాంగిల్స్ లాగానైనా మనం గ్లాస్ బ్యాంగిల్స్ మీద పెట్టేసుకోవచ్చనమాట ఇలా. మంచిగా నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఇది ఎక్కువ ఎంబోజ్ అవుతుంది అనుకుంటే మీరు చక్కగా మీరు 3 mm కానియండి, లేదు అంటే మనకి జర్కన్ కానియండి పెట్టుకుంటే బాగుంటుంది. నేను కావాలనే ఇలా ఎంబోజ్ అవ్వాలనే పైకి పెట్టాననమాట. ఇంకా సింపుల్ పద్ధతి చూపిస్తానండి. మనం ఒక్కసారే అన్నీ కూడా ప్యాటర్న్స్ అనేవి ఇంక ఇలానే తయారు చేసుకోవాలన్నమాట. మనము ఎన్ని పెట్టుకోవాలనుకుంటున్నామో వాటికి దగ్గరగా మనం ఎక్కువ గ్యాప్ ఇయ్యకోకుండా మనకి ఓహెచ్‌పి షీట్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలన్నమాట ఇలా. ఇలా ఒకేసారి మనం ఒక 4, 5 ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకోవడం వల్ల మనకి త్వరగా అయిపోతుంది. మనకి ప్యాచెస్‌లు కూడా త్వరగా తయారవుతాయన్నమాట. ఇలా గ్యాప్ ఇయ్యకుండా పెట్టేసుకో. ఇలా మనము ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. అది మీ ఇష్టం అనమాట. మీరు పింక్ కలర్ మనకి డ్రాప్స్ తీసుకున్నా, గ్లాసీ కుందన్స్ పర్వాలేదు. లేదు అంటే గోల్డ్ తీసుకున్నా పర్వాలేదండి. లేదు అంటే వైట్ తీసుకున్నా పర్వాలేదు. మీ ఇష్టం అండి. ఏ కలర్ అయినా తీసుకొని ఇలా ప్యాచెస్‌లు అనేవి తయారు చేసుకోవాలి మనం. ఫ్లవర్ అనేది మనకి మంచిగా రౌండ్‌గా అన్నీ కూడా సమానంగా ఉండేలాగా వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇలా 1 బై 1 పెట్టేసుకోవడమే అనమాట. మనకి బ్యాంగిల్‌కి ఎన్ని ప్యాచ్‌లు పడతాయి, ఎన్ని ఫ్లవర్స్ పడతాయి అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనము ప్రిపేర్ చేసుకోవడమేనండి. అందాజుగా బ్యాంగిల్‌ని బట్టి చేసేసుకోవడమే. నేను ఒక్కొక్క బ్యాంగిల్‌కి 8 అయితే తయారు చేసుకుంటానండి. అవి 7 పడతాయా, 8 పడతాయా అనేది నేను లాస్ట్‌లో మీకు చూపించి చెప్తానండి. ఎన్ని పట్టాయి నాకు ఏంటి అనేది ఇలా. మనము ప్యాచ్‌లనేవి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత మనము మధ్యలో B7000 గ్లూ పెడతాం కదా! గ్లూ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా ఇలానే తయారు చేసుకోవాలండి. నాకు ఒక్కొక్క బ్యాంగిల్స్‌కైతే 8 అయితే ఫ్లవర్స్ పడతాయనిపించింది. కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఒకేసారి తయారు చేసుకొని పెట్టుకోవటం వల్ల ఇవి మంచిగా ఆరిపోతాయన్నమాట. ఎంత లేదన్నా ఒక హాఫ్ డే మొత్తం కూడా వీటిని ఆరనివ్వండి. ఇలా 1 బై 1 మనం క్లిప్ స్టోన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇంకా పెట్టుకొని తయారు చేసుకోవాలండి. ఇవి ఆరనివ్వాలన్నమాట. మనము కొంచెం కూడా వీటిని డిస్టర్బ్ చేయకుండా కనీసం ఎంత లేదన్నా ఒక హాఫ్ డే మొత్తం కూడా ఒక 10 అవర్స్ మనము ఆరనివ్వాలన్నమాట. 9-10 అవర్స్ అయితే ఆరనివ్వాలండి. మనకి ఆరిన తర్వాతనే వీటిని కట్ చేసుకోవడానికి వస్తాయన్నమాట. లేదు అంటే ఊడిపోతాయండి. కొంచెం వీటిని ఒక హాఫ్ డే మొత్తం కూడా ఆరనివ్వండి. ఆరిన తర్వాత నేను వీటిని కట్ చేసి చూపిస్తానండి మీకు. మనకి ఈ ఫ్లవర్స్ అనేవి కంప్లీట్‌గా ఆరిపోయాయండి చూడండి. ఇలా మనకి ఒక హాఫ్ డే మొత్తం వదిలేయటం వల్ల ఇలా డ్రై అయిపోతాయన్నమాట. ఇప్పుడు వీటిని మనము ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇలా ఇలా మనము ఈ ఓహెచ్‌పి షీట్ నుంచి ఎక్కడ కూడా ఓహెచ్‌పి షీట్ అనేది లేకుండా నీట్‌గా మనము కట్ చేసుకోవాలన్నమాట. మనము జడబిళ్ళలుగా కూడా చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌కి ఇలా కలర్స్‌లో గోల్డ్ అండ్ మనకి ఈ ఫ్లవర్ ప్యాటర్న్‌లో వచ్చేసి వైట్ అలా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని మనకి ఏం లేదండి యూ పిన్ కానీ లేదు అంటే మనకి వచ్చేసి హెడ్ పిన్ కానీ ఉంటుంది కదా! అలా మనం వాటితోటి వెనకాల అంటించేసుకోవడమే. వీటిని నీట్‌గా మనము వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా ఓహెచ్‌పి షీట్ అనేది లేకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర షోల్డరింగ్ మిషన్ ఉంటే ఆ షోల్డరింగ్ మిషన్ తోటి కూడా మనం నీట్‌గా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చన్నమాట. ఇలా కట్ చేసుకొని వీటిని ఎక్కడ ఓహెచ్‌పి షీట్ అనేది మనకి ఉండకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి.
చూడండి ఇలా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా ఇలానే నీట్‌గా ఎడ్జెస్‌లనేవి ఏమి కూడా మనకి లేకుండా మంచిగా నీట్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా. ఇప్పుడైతే మనము బ్యాంగిల్స్‌కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్‌కే చూపిస్తున్నానండి. మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చనమాట. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి వెయిట్ అనేది ఉంటుందండి. 2 బ్యాంగిల్స్ కలిపేసి నేను ఇలా ర్యాప్ చేశాను చూసారు కదా! ఇప్పుడైతే మనము ఈ ప్యాచెస్‌లనేవి అంటించుకోవడానికి ముందు మనకి ఆహ్, స్క్వేర్ కుందన్స్ కూడా చెప్పాను కదండీ! మనకి ఇది 5x5 అనమాట. మనకి 5x5 స్క్వేర్ కుందన్స్ అనమాట. గ్లాసీ కుందన్సే తీసుకుంటున్నానండి. ఈ 2 రకాలే అనమాట. చాలా బావుంటుందండి. పార్టీ వేర్‌గా ఉంటుందనమాట. ఇలాంటి మీరు 4 బ్యాంగిల్స్ కానీ, 2 బ్యాంగిల్స్ చేసుకొని బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. B7000 గ్లూ తోటైతే నేను ప్యాచెస్‌లనేవి ఇక్కడ దీని మీద అంటించేసుకుంటానండి. మనకి వాటికి మ ఫ్లవర్స్ అనేవి దీనికి అంటించినప్పుడు మనము ఇలా హెయిర్ పిన్స్ కూడా అలిగేటర్ క్లిప్స్ కూడా తీసుకోవాలనమాట. ఎందుకు అంటే మీరు గ్లూ కొంచెం ఆరిన తర్వాత పెట్టుకుంటే మనకి ఈ హెయిర్ పిన్స్ తోటైతే పని లేదండి. మనం పెట్టేసుకోవడానికి. లేదు అంటే గనక పెట్టేసుకోవాలనమాట. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. ఇలా గ్లూ అనేది ఇలా పెట్టేసుకోవాలండి. ఫ్లవర్‌కి ఎంత సరిపోతుంది ఏంటి అనేది చూసుకొని పెట్టేసుకోండి. ఇలా మనకి ఫ్లవర్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఈ డైరెక్షన్‌లో ఉండాలండి. మనకి అటు ఇటు 5x5 స్క్వేర్ అనేది వస్తుందన్నమాట. ఇది పెద్దదన్నమాట. మనకి ఇంకా స్క్వేర్ కుందన్స్‌లో పెద్ద స్క్వేర్ అండి ఇదొచ్చేసి. ఇంతకంటే పెద్దవి ఉంటాయా లేదా నాకు తెలీదు కానీ నా దగ్గరైతే ఇంకా ఇదే లాస్ట్ 5x5 సైజ్ అన్నమాట. ఆ సైజ్ తీసుకుంటున్నాను. జస్ట్ లుక్ కోసమే అండి. ఫ్లవర్‌కి పక్కన ఫ్లవర్ పెట్టుకున్నా బావుంటుంది. లేదు అంటే ఇలా స్క్వేర్ పెట్టుకున్నా బావుంటుంది. లేదు అంటే ఏదైనా లీఫ్ ప్యాటర్న్ లాగా మనకి చార్మ్స్ ఉంటాయి కదా! అలా పెట్టుకున్నా కూడా బావుంటుంది. ఏవైనా తీసుకోవచ్చు. మన దగ్గర ఏవుంటే అవే పెట్టుకోవచ్చండి. ఇలా. మనము గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగా అప్లై చేసి కొంచెం ఈ గ్లూ అనేది ఆరిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి పెట్టుకోవటం బెటర్ అనమాట. నేను మీకు చేస్తూ చూపిస్తున్నాను కాబట్టి ఇంకా అది ఆరటం, పెట్టడం అంటే మనకి వీడియో అనేది బాగా లెంతీ అనేది ఉంటుందండి. ఇలా. ఇలా పెట్టేసుకోవాలి. చాలా బావుంటుందండి. న్యూ డిజైన్ అనమాట. నేను ఇది ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాననమాట. నాకు బ్యాంగిల్ దాటి వచ్చే డిజైన్స్ అంత నచ్చవండి. ఎందుకంటే కొన్ని రోజులకి ఈ ప్యాచెస్‌లనేవి త్వరగా ఊడిపోవటానికి ఛాన్సెస్‌లు ఎక్కువుంటాయి అని నేను ఎక్కువగా చెయ్యననమాట. కాకపోతే ఇవి కూడా చాలా బావుంటుందనమాట. పార్టీ వేర్‌గా అప్పుడప్పుడు వేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయన్నమాట. బ్రైడల్‌గా అయితే చాలా బావుంటుందండి. కాబట్టి సరే ఇలా నేను తయారు చేస్తే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా తయారు చేసుకుంటారు కదా! అని ఇంకా ఈ ప్యాచెస్ కూడా చూపిస్తున్నాను. ఇలా వన్ బై వన్ పెట్టేసుకోవడమే అనమాట. చాలా బావుంటుంది. ఇలా. మీరు ఇవి ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలంటే మొత్తం బ్యాంగిల్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి హెయిర్ పిన్స్ కూడా పెట్టేసుకుంటే ఇలా పెట్టేసుకోవటం వల్ల మీకు గట్టిగా అవి ఇంకా మీరు ఎంతసేపు అలాగే ఉంచినా కూడా గట్టిగా స్టిక్ అవుతాయన్నమాట. దానికోసమని ఇవి పెట్టానండి. మొత్తం పెట్టిన తర్వాత అవి కూడా పెట్టి చూపిస్తాను నేను. ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా కంటిన్యూ చేయాలన్నమాట. మీరు కావాలి అనుకుంటే ఇలా ముందుగా మొత్తం గ్లూ కూడా అప్లై చేసేసి మనము డిజైన్ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి మొత్తం కూడా గ్లూ అనేది ఒకసారి అప్లై చేసి మనం ఫాస్ట్‌గా కూడా పెట్టేసుకోవచ్చనమాట. మనకి B7000 గ్లూ అనేది ఒక 1 మినిట్, 2 మినిట్ అనేది ఆరిన తర్వాత మనం కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటే మంచిగా త్వరగా స్టిక్ అవుతాయన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. చాలా బావుంటుందండి. ఇది సింగిల్‌గా 1 బ్యాంగిల్ వేసుకున్నా కూడా బావుంటుందనమాట. ఇంక ఇలానే మీతో మాట్లాడుతూనే నేను మీకు చూపిస్తూ మీకు ఈ వీడియో అనేది పూర్తి చేశానండి బ్యాంగిల్ అనేది. ఇలా మనం ఎన్ని బ్యాంగిల్స్ కావాలంటే అన్ని బ్యాంగిల్స్ వరకి మనము ఇలానే సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇలానే చేసేసుకోవడమే అనమాట. చాలా బావుంటుంది. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇయ్యటానికి కూడా బావుంటుందండి. చేయటానికి కూడా మనకి ప్యాచెస్‌లు ఆరటానికి, ఫ్లవర్స్ ఆరటానికి టైం పడుతుంది తప్ప తర్వాత మనం చేయటానికైతే త్వరగా అయిపోతుందనమాట. ముందు రోజు ప్రిపేర్ చేసుకొని ఎన్ని కావాలి ఏంటి అనేది నాకు ఎన్ని పట్టాయి అనేది కూడా చూపిస్తానండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇదనేది మనకి స్క్వేరు ఈ ఫ్లవర్‌కి మధ్యలో కరెక్ట్‌గా వచ్చిందనమాట. ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. నాకు మొత్తం ఎన్ని పట్టాయి అనేది కూడా చెప్తానండి. ఫస్ట్ అయితే మనము గట్టిగా స్టిక్ అవ్వటం కోసము ఇలా పెట్టేసుకోండి. మీ దగ్గర ఇలాంటివి ఉంటే మనకి ఈ హెయిర్ పిన్స్ అంటే ఈ ఎలిగేటర్ క్లిప్స్ ఉంటే పెట్టేసుకోండి. లేదు అంటే మన దగ్గర బట్టల క్లిప్స్ అలాంటివి ఉంటాయి కదా! బట్టలకి పెట్టే క్లిప్స్ అవి పెట్టుకున్నా కూడా ఓకేనండి. ఇలా.
నాకు ఎన్ని పట్టాయి ఫ్లవర్స్ అనేది చూపిస్తాను. ఒక బ్యాంగిల్‌కి ఎన్ని ప్యాచెస్‌లు వచ్చాయనేది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఫ్లవర్స్ వరకు పట్టాయండి నాకు. ఇలా మొత్తం కూడా పెట్టేసుకోవాలి. మనకి ఇవి గట్టిగా స్టిక్ అవ్వటం కోసమని నేను పెడుతున్నానండి. మనకి పెట్టకుండా మధ్య మధ్యలో ఇలా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటే కూడా గట్టిగా స్టిక్ అవుతాయి. ఇవేమీ పెట్టుకోకపోయినా పర్వాలేదండి. కాకపోతే నేను ఇవి పెట్టుకుంటే ఇంకా త్వరగా మీకు వీడియోలో నేను చూపియటం కోసం అని చెప్పేసి పెడుతున్నాను. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకొని ఇలా కొద్దిసేపు పక్కకనేది పెట్టేస్తే ఇది మనకి కంప్లీట్‌గా డ్రై అయిపోతుందనమాట. కనీసము ఒక హాఫ్ డే మొత్తం కూడా ఇలానే వదిలేయాలండి. ఇలా మనకి ఈ బ్యాంగిల్స్ అనేవి కంప్లీట్‌గా ఆరిపోయాయండి. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి ఈవెన్‌గా స్టిక్ అవుతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆరిన తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల మనకి గట్టిగా స్టిక్ అవుతాయండి. ఇలా ఉంటుందనమాట. మనకి కింద నుంచి చూస్తే ఇలా ఉంటుంది. మనకి పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇలా మీరు 2 బ్యాంగిల్స్ కానీ, లేదు అంటే 4 బ్యాంగిల్స్ కానీ, లేదు అంటే 1 బ్యాంగిల్ చేసుకున్నా కూడా బావుంటుంది. 3D డిజైన్ కూడా చేయొచ్చండి. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. మనము గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఇలా 1 బ్యాంగిల్ కానియండి, 2 బ్యాంగిల్స్ కానియండి, లేదు అంటే 4 బ్యాంగిల్స్ కానీ తయారు చేసుకోవచ్చనమాట. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ చాలా బావుంటుందండి. ఇవి మనము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా ఉంటుంది అనేది గ్లాస్ బ్యాంగిల్స్ తోటైతే చూపిస్తానండి. ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి వేసుకోవచ్చు. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేయొచ్చు. ఇలా ఉంటుంది. అసలు చాలా బావున్నాయండి ఈ కలర్ కాంబినేషన్ అనేది. మనకి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసి చూపిస్తానండి. ఇవి నేను తయారు చేసినయి అనమాట. సేమ్ ఇదే కలర్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తీసుకొని వేసుకుంటే కూడా చాలా బావుంటుంది ఇలా. గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇలా. ఇలా ఉంటుందండి. అలానే నేను వీటిని వచ్చేసి మిడిల్‌లో వేసుకొని కూడా వేయొచ్చండి. ప్లెయిన్ బ్యాంగిల్స్, అలాగే కాసు బ్యాంగిల్స్. మనకి కాసు బ్యాంగిల్స్ అనేవి ఇలా మల్టీపర్పస్ బ్యాంగిల్స్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చండి. ఇలా 1 కట్ మీదైతే తయారు చేశాను. మనకి 4 కట్ మీద తయారు చేశానండి. ఇలా 4 బ్యాంగిల్స్ చేశాను. ఇలా ఈ బ్యాంగిల్స్ తోటి కూడా మనము పేరప్ చేసి ఇలా వేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. ఇలా ఇది మిడిల్‌లో వేసుకొని ఇలా వేసుకుంటే ఇంకా హెవీగా బ్యాంగిల్స్ వేసుకుంటే కూడా బావుంటుంది. ఇలా. చూసారు కదండీ! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. గ్లాస్ బ్యాంగిల్స్ మీదే చేశానండి. వెయిట్ అయితే ఉంటాయన్నమాట. అదైతే గమనించండి. మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కావాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ బ్యాంగిల్స్ మీదైనా చేసుకోవచ్చండి. కాకపోతే గ్లాస్ బ్యాంగిల్స్ మీద అనేవి కొంచెం కేరింగ్‌గా చూసుకోవాలన్నమాట. ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.